ప్రార్థన చేసుకుందాం అండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి దేవ, ఈ మొదటి దినం మీ పిల్లలు మీ మాటలు వినడానికి వచ్చి ఉంటుండగా, లోకంలో ఎందరినో చూసిన ఈ మనుషులు మిమ్మల్ని ఎప్పుడు చూడాలా, మిమ్మల్ని మీరు ఎలా చూపించుకోవాలని మీరు అనుకుంటున్నారో అది మీ పిల్లలు మీరు రాసినటువంటి బైబిల్ గ్రంథము ద్వారా తెలుసుకొనగటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరటి ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బాబా, ఆ మైక్ మార్చేద్దామా? అది ఇచ్చాను. తిరిగిపెట్టు కెమెరా. హలో ప్రియమైన అందరూ బాగుంది కదా బాబు. ప్రియమైన దేవుని పిల్లారా, మరణిస్తే కనిపించేది దేవుడేనా? చాలా పెద్ద పాఠం ఇది. ఖచ్చితంగా రేపు మీకు దేవుణ్ణి చూపించేస్తాను, ఇది గ్యారెంటీ. మీ జీవితంలో మీరు ఎప్పుడు విననటువంటి ఒక కోణంలో పూర్తిగా దేవుణ్ణి నేను ప్రజెంట్ చేయాలని నేను వచ్చాను. నేను బైబిల్ తప్ప ఎవరి మాటలు నమ్మను. ఎవరైనా మాట్లాడిన మాటలు బైబిల్లో ఉంటే నేను నమ్ముతాను. బైబిల్లో ఒక వచనం ఒక విధంగా చెప్పినప్పుడు మిగిలిన వచనాలు కాదంటున్నాయి అంటే దాని గురించినటువంటి పరిశీలన, ధ్యానం ప్రతి క్రైస్తవునికి అవసరం. ఈరోజు నేను చెప్పేటటువంటి ఈ పాఠం, ఈ 3 రోజులు మేధావులు సహితము అర్థం చేసుకోలేని ఒక హై స్టాండర్డ్ స్పీచ్ ఇది. కానీ మీకు అర్థమయ్యే రీతిలోనే నేను చెబుతాను. నేను చెప్పిన మాటలు వాస్తవం అని మీకు అనిపిస్తే, ఇది నిజం అని మీకు అనిపిస్తే మీరు అది నమ్మండి. ప్రియులారా, మరణిస్తే కనిపించేది దేవుడేనా? ఎన్నో సంవత్సరాలుగా ప్రతి మనిషి తన మనసులో అనుకున్నది ఏంటో తెలుసా? నేను మా అమ్మను చూశాను, నేను మా నాన్నను చూశాను, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను చూసిన నేను, నన్ను కన్నందుకు నా తల్లిని నాకు కనిపించింది, నన్ను కన్నందుకు నా తండ్రి నాకు కనిపించాడు. లోకములో ఈ దేహం ఇచ్చినటువంటి బాబు, ఎందుకు బాబు మీరు తిప్పుతున్నారు? ఎందుకు అసలు? నేను పెంచుకుంటానులేండి, నేనే సౌండ్ ఇంజనీర్ని. ఇంకా తగ్గించు. గట్టి గట్టి కేకలేసేస్తే జడిసిపోయి వెళ్ళిపోతారు వీళ్ళు. అసలే చనిపోతే కనిపిస్తాడు అంటున్నప్పుడు బ్రతికుండగా నేను చూపించడం ఎంత కష్టం నాకు. తల్లిని చూసాం, మళ్ళీ మార్చావు బాబు. తల్లిని చూసాం, నాకు ఇది కావాలి మానిటర్ కొంచెం. తల్లిని చూసాం, తండ్రిని చూసాం. మా నాన్నని నేను చూశాను దేవా,
మా అమ్మని చూశాను. దేవా, నువ్వేంటి నాయనా దేవుడు అంటావు, తండ్రి అంటావు, ఆత్మలకు తండ్రి అంటావు, కనిపించవేంటి నువ్వు? ప్రతి తల్లి తన బిడ్డకు కనిపించాలనుకునేటప్పుడు, ప్రతి తండ్రి తన పిల్లలకు కనిపించాలనుకునేటప్పుడు, దేవుడేటండి కనిపించడం మనకి? ఆయన ఎందుకండి కనిపించడం లేదని నా పరిశోధన ప్రారంభించాను. మీరు కూడా ప్రారంభించే ఉంటారు, కొంతకాలం ప్రయాణించి ఆగిపో ఉంటారు. కానీ నేను ఆగను. నేను అడిగే ప్రతి ప్రశ్న, ఆ ప్రశ్నకు సమాధానం దేవుడు ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే దేవుని దగ్గర సమాధానం ఉంది. ఆయన మనకు అన్నీ చెబుతాడు. అయితే కొంచెం మనం గ్రహించుటకు కొంచెం కష్టం. నీ తలంపులు నా తలంపుల వంటివి కావని దేవుడు అన్నాడు గనుక ఆయన తలంపులలో ఆయన అనుకున్నట్టుగా నువ్వు ఆలోచించడం చాలా కష్టం అవుతుంది. రైట్, టాపిక్కి వెళ్ళిపోదాం. మరణిస్తే కనిపించేది దేవుడేనా? అసలు దేవుడు కనిపిస్తాడా? దేవుడు ఎలా ఉంటాడు? దేవుని రూపం ఏంటి? దేవుని ఆకారం ఏంటి? ఆయన ఎక్కడ ఉంటాడు? ఆయన ఎలా ఉంటాడు? ఎంతోమంది దేవుని దర్శనం చేసుకోవాలని, దేవుడు కనిపించాలని మన క్రైస్తవుల్లో ఎందరో క్రైస్తవులు మోకరించి ప్రార్థించి 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 దేవా కనిపించు 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 అని అడిగి 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 విసుగు చెంది ఇంకా దేవుడు కనిపించడు అని మంచి వాళ్ళైతే డిసైడ్ అయిపోతున్నారు. అదే కొంతమంది భక్తులైతే మన క్రైస్తవుల్లో ఈ రాత్రి దేవుడు నాకు కనిపించాడు. కనిపించాడా? ఏమని కనిపించాడు? ఇంతకు నీకు కనిపించినది తండ్రి అయిన దేవుడా? నీకు కనిపించినది యేసుక్రీస్తా, కుమారుడు ఆయన? అమ్మ ఆలోచించాలి. నీకు రాత్రి కలలో కనిపించినది తండ్రి అయిన దేవుడా, యేసుక్రీస్తా? తండ్రి కనిపించాడా నీకు? దేవుడు కనిపించాడా? బండగా ఒక మాట అంటారు, నాకు రాత్ర వెలుగు కనిపించింది. ఇంక మనం ఏం చేయలేమండి. ఇంకేమనుకోవాలో తెలీదు. వెలుగు కనిపించిందంట. వెలుగు కనిపించిందంటే ఇప్పుడు ఇది వెలుగే. ఇది కనిపిస్తే నీకేమనిపించింది? ఏమనిపించలేదు నాకు. లైటింగ్ వచ్చింది. నాకు వెలుగు వచ్చింది. వెలుగు వచ్చిందా? వెలుగైతే ఆయనదా వెలుగా? అదొకటేనా ఆయన? మరొక ఆయన ఏమంటాడంటే, నాకు రాత్ర నేను ప్రార్థించి ప్రార్థించి ప్రార్థించుచుండగా నాకు రాత్రి యేసుక్రీస్తు వారు కనిపించారండి. కరుణామయుడిలో యేసు ప్రభువా, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో యేసు ప్రభువా, సన్ ఆఫ్ గాడ్లో యేసు ప్రభువా, లేకపోతే దయా కిరీటంలో ఉన్నటువంటి కృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ, ఈ యేసు ప్రభువా? ఏ ఆకారం కనిపించాడు నాయన? నేటి వరకు ఇంతవరకు ఎవరు యేసుక్రీస్తును ఫోటోయే తీయలేనప్పుడు మీ ఇంటిలో నువ్వు పెట్టుకున్నటువంటి యేసుక్రీస్తు అది ఒరిజినల్ అనుకుంటున్నావా? ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో యేసుప్రభు అనుకుంటున్నావా? ఆయన యాక్టర్. ఆయన నీకు కనిపించినది ఇంతవరకు, లోకములో ఇంతవరకు యేసుక్రీస్తు ఆకారంలో వేసినటువంటి ఎన్నో ఫొటోస్ను నువ్వు చూసి అవి యేసుప్రభు అనుకున్నావు. అదే నీకు కల్లో కనిపిస్తే ఈయనే నిజంగా ఈ దేవుడు అనుకుంటున్నావు నువ్వు. ఒరిజినల్ ఫిగర్ ఎవరు చూశారు? అపోస్తలులు. మేము కన్న వాటిని
విన్న వాటిని మేము కన్నాం, డైరెక్ట్గా చూసాం. యేసు ప్రభుని 3.5 సంవత్సరాలు తిరిగాం, తాకాం. అపోస్తలులు యేసు ప్రభుని డైరెక్ట్గా చూశారు. నేనెక్కడ చూశానండి? నేను చూడలేదండి, నేను చూడలేదే. మీరు చూసారా? మీకు కనిపించింది నిజంగా ఒరిజినల్ యేసు ప్రభువేనా? నీకు కనిపించినది దేవుడేనా? అయ్యగారు రాత్రంతా ప్రసంగం చేసి ఎరగదీశారు. ఏమని? హో నా కుమారుడా, నీకు రాత్రి దేవుడు దర్శనమందు కనిపిస్తాడు అనగానే నీకు అర్థమైపోయింది ఏమని? అయితే దర్శనం 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 దర్శనం. నువ్వు ప్రార్థనలో ఉంటావు, దేవా తండ్రి తండ్రి దేవా, లేకపోతే యేసుక్రీస్తు కనిపించిన ఆయన అనగానే మరి కనిపించలేటండి. ఎంతో మంది దేవుణ్ణి చూడాలనుకుని ఇలా ఎన్నోసార్లు ప్రయత్నాలు చేశారు, కానీ ఎవరు ఇంతవరకు దేవుణ్ణి చూడలేదు. మరి నన్ను అడిగితే నేను ఒక మాట చెప్తాను, ఆయన అడిగితే ఆయన ఒక మాట చెప్తారు, మరొక ఆయన అయితే ఆయన ఒక మాట చెప్తారు. ఇంతకీ ఎవరిని అడగాలి? అడిగితే ఒకే ఒక అతను ఉన్నాడు. ఎవరైనా? యేసుక్రీస్తు వారండి. యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు? యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 18 రాసుకోండి, మీరు పరిశీలించండి. యోహాను సువార్త 1:18 ఎవడును ఎప్పుడైనాను దేవునిని చూడలేదు. ఎవరంటున్నారు ఈ మాట? జాన్సన్ విక్టర్ కాదు, ఎవరైనా యేసుక్రీస్తు వారు అంటున్నారు. ఎవడును ఎప్పుడైనాను, ఆదామైనా, అబ్రహామైనా, నోవాహైనా, దావీదైనా, ఎవడును యేసుక్రీస్తు వారు చెబితే నమ్మవలసినదే. ఎవరు చెప్పినా నేను నమ్మను. బైబిల్లో చెబితే నమ్ముతాను నేను. అందులో యేసు చెప్పారంటే ఖచ్చితంగా నువ్వు నమ్మి తీరాలి. మరి ఆదాము చూసుంటాడు కదండి. యేసు ప్రభుకి బుద్ధి లేక మాట్లాడుతున్నాడు ఈ మాట. యోహాను సువార్త 1:18 మాట్లాడుతున్న ఈ మాట ఎవరిది? ఎవడైనాను ఎప్పుడైనా ఎప్పుడైనా ఎప్పుడు 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 ఆది కాండంలోనా, ఆ పాత నిబంధనలోనా, ఏదైనా తోటలోనా, ఏ కాలమందైనను ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదటండి. దేవుని చూడలేదటండి. ఆయన చెప్పాడండి. నమ్మండి, గుడ్డిగా నమ్మండి. యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలు ఇవి, పాస్టర్ గారు మాట్లాడే మాటలు కాదు ఇవి. ఆయన డైరెక్ట్గా మాట్లాడాడు. ఏమని? ఎవడును ఎప్పుడైనా దేవుని చూడలేదు. ఈ మాట పట్టుకొని నువ్వేమనుకోవాలి? అయితే యేసుక్రీస్తు వారు చెప్పింది నిజమా? ఆయన చెప్పింది వాస్తవమా? ఇదేటండి యేసుక్రీస్తు వారు ఇలా మాట్లాడుతున్నారు. అయితే పాత నిబంధనలో ఎవరు భక్తులు చూడలేదా? ఈయన చెప్పిన మాటను బట్టి ఎవరు చూడలేదన్నమాట. నేను సత్యమే చెబుతున్నాను. అదే ఆయన అంటున్నాను, నేను సత్యమే చెబుతున్నాను, మీరు నన్ను నమ్మరు. ఈరోజు అంతేనండి, బైబిల్ ఓపెన్ నుంచి సత్యమే చెబుతుందండి. ఈ ఒక్క మాట ఆలోచించండి. ఎవడును ఎప్పుడైనా దేవుని చూడలేదు. ఎప్పుడు చూడలేదట. మరి చూడలేదా? యేసుక్రీస్తు వారు చెప్పారు. నిజమేనా? నిజమేనాయన, నేను చెప్తున్నాను కదా. ఎవరు చూడలేదు. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే. ఏమర్థమైంది నాకు చెప్పాలి మీరు. యేసు ప్రభు వారు ఎక్కడుంటారటమ్మా? తండ్రి రొమ్మున. తండ్రి రొమ్మున ఉండడం అంటే తెలుసా మీకు? తండ్రి రొమ్మున ఉండడం అంటే తండ్రి రొమ్మున
చిన్న కూరడు ఎవరో ఒకరు రండి. రా ఇటు ఇటు వెళ్ళు. చూపిస్తాను చూడండి. ఈయనే తండ్రి అనుకుందాం. అందాక తండ్రి రొమ్మున ఆనుకున్నాడు ఇతను. ఎక్కడున్నాడు ఇతను? ఇదో తండ్రి రొమ్మున ఆనుకున్నాడు. చూడు, తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడే. అంటే తండ్రి రొమ్మున ఆనుకున్నప్పుడు ఈడు ఎటువైపు చూస్తాడు? ఎటు చూస్తాడండి? మా నాన్న. పిల్లల్ని ఎత్తుకున్న తర్వాత పిల్లలు ఎటు చూస్తారు? మన కాసి మన వైపు చూస్తారు, అంతే కదండి. పిల్లలు ఎత్తుకో ఏమన్నా అమ్మ వైపు అలా. మా నాన్న బైబిల్లో రాయబడినటువంటి మాట చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని వెళ్ళాలి మీరు. తండ్రి రొమ్ముననున్నటువంటి ఈయన అద్వితీయ కుమారుడే చూశాడు, తండ్రిని చూశాడు. ఆదాము ఎక్కడున్నాడు? ఆదాము. దావీదు ఎక్కడున్నాడు? అబ్రహాం ఎక్కడున్నాడు? ఎవరు తండ్రి రొమ్మున ఉన్నారు? తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే. అంటే తండ్రిని కరెక్ట్గా అతని ముఖాన్ని చూసినటువంటి, ఆయనతో ఉన్నటువంటి, ఆయన ఏం చేస్తున్నాడో అవన్నీ తెలిసినటువంటి, చూసినటువంటి ఒకే ఒక్క ఆయనే యేసు. ఆయనే చెప్పాలి, అంతే కదండి. ఎవరు చెప్పాలి? నేనా? నాకేం తెలుసండి, నాకేం తెలీదు. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను అని అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారే తండ్రిని కరెక్ట్గా లోకానికి చూపించాడట. ఆయన ఏంటో తెలుసా? ఆయన ఎలా ఉంటారో తెలుసా? మరొక రిఫరెన్స్ చూద్దాం, దీని కాంబినేషన్. యోహాను సువార్త 5:37. యోహాను సువార్త 5:37 చూసారండి. యోహాను సువార్త, మత్తయి, మార్కు, లూక, యోహాను తర్వాత యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనము. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు. యేసుక్రీస్తు వారు అంటున్నారు, మా నాన్న స్వరం మీరు విన్నారా? వినలేదు. ఆయన స్వరూపము చూడలేదు. అంటే తండ్రి అయినటువంటి దేవునిని స్వరము ఎవరు వినలేదు, ఆయన స్వరూపము ఎవరు చూడలేదు. నమ్ముతారా ఏంటి? నమ్ముతారా లేకపోతే పాస్టర్ గారు చెప్పింది నిజమంటారా? ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. మనం చూడలేదటండి, ఎవరు చూడలేదట. ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. మరి చూడని ఆ దేవుణ్ణి, ఎవరూ చూడని ఆ దేవుణ్ణి, ఎవరూ చూడకుండా ఆ దేవుడు ఎందుకండి అలా చేసుకున్నాడు? నా మాటలు ఆలకించండి. వర్షం దాని పని చేసుకుంటుంది, మీరు వినండి. తండ్రి అయిన దేవుణ్ణి ఎవరు చూడలేదట. ఎవరు చూడలేదు? ఎవడును ఎప్పుడైనను ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. అంటే దేవుని ఎవరు చూడలేదు. మరి ఆ చూడని దేవునిని, మానవులు ఎవరు చూడని ఆ దేవుణ్ణి, కనిపించని ఆ దేవుణ్ణి, కనిపించని ఆ తండ్రిని దేవుడు ఏమనుకున్నాడో తెలుసా? నాయనా జాన్సన్ విక్టర్, మీ అమ్మను చూశాను, నన్ను కన్నా నా తల్లిని చూశాను అంటున్నావు కదా నువ్వు. నన్ను కన్నా నా తండ్రిని చూశాను అంటున్నావు కదా నువ్వు.
భూమి మీద ప్రతి పిల్లలు తన తల్లిదండ్రులు చూస్తున్నారు కదా, మరి దేవుడు కూడా ఏమనుకోవాలి చెప్పండి? దేవుడు ఏమనుకున్నాడో తెలుసండి? చూడని నన్ను చూపించుకోవాలని దేవుడు అనుకున్నాడండి. ఎవరు ఏ కాలమందైనను చూడని ఆ దేవుడిని, ఏ కాలమందైనను చూడని ఆ తండ్రి అయినటువంటి దేవుడిని, దేవుడినైనా నేను ఎలా ఉంటానో, నా రూపం ఎలా ఉంటుందో, నా గుణం ఎలా ఉంటుందో, నా గురించి నేను సెల్ఫ్ ఇంట్రడక్షన్, నా స్వీయ చరిత్ర, నా గురించి నేను చెప్పుకోవాలని దేవుడు ఈ ప్రశ్న నేను అడగక మునుపు, ఆ దేవుణ్ణి నువ్వు చూడాలని అనుకొనక మునుపు, తండ్రి అయినటువంటి దేవుడు తాను ఎవరో, తాను ఎలా ఉంటాడో, తాను ఏమై ఉన్నాడో అదంతా దేవుడు కనిపించని దేవునిని లోకానికి చూపించేసుకోవాలని దేవుడు అనుకున్నాడండి. ఎలా అనుకున్నాడు? ఎలా చూపిస్తున్నాడు? ఏ కాలముందైనను చూడనటువంటి తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఎవడు ఎప్పుడును దేవుని చూడలేదు. యేసుక్రీస్తు వారు చెప్పారు, నాయనా ఎవరు చూడలేదు దేవుణ్ణి. ఇంకా తగ్గించండి. ఎవరు చూడలేదు దేవుణ్ణి. ఆదాము చూడలేదా? అవునండి. హవ్వ చూడలేదా? అవునండి. కయీను చూడలేదా? అవునండి. హేబేలు చూడలేదా? అవును. షేతు చూడలేదా? అబ్రహాము చూడలేదా? నోవాహు చూడలేదా? ఎవడును ఎప్పుడైనాను తండ్రి అయిన దేవుని చూడలేదు అని యేసుక్రీస్తు వారు స్వయాన్న డైరెక్ట్గా చెబుతున్నారు అంటే ఆయన చెప్పినటువంటి మాట నిజం. ఆయన చెప్పిన మాట వాస్తవం. దేవుణ్ణి ఎవరు చూడలేదు. ఎందుకు చూడలేదు? ఎందుకు చూడలేరు? యోహాను సువార్త 6వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 16వ వచనం చదవండి. మొదటి తిమోతి 6వ అధ్యాయం 16. మొదటి తిమోతి 6:16. తగ్గిందిలేండి. సమీపింపరాని తేజస్సు, సమీపింపరాని తేజస్సు ఎవరు దగ్గరికి వెళ్ళలేరటండి, వెళ్ళలేరు. సమీపింపరాని తేజస్సును ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. ఎవడు సమీపింపలేడు, ఎవరు సమీపించలేరు. ట్రైన్స్ ఉంటాయి, మీ అందరికీ తెలుసు. చాలా పవర్ ఎక్కువ అక్కడ. ఆ వైర్ ఉంటుంది చూసారు, ఒక వైరు, దానిని ఆనుకుంటూ ట్రైన్ చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. అలాంటి వైరు దగ్గరికి వెళ్ళి మీరు ఇగోండి, ఇక్కడ చేయిపెట్టినా ఇమిట్ లాగేస్తుంది, చచ్చిపోతారు. వెంటనే చచ్చిపోతారు, అంతే. సమీపించలేరు. దగ్గరికి వెళితేనే అసలు మాడి మాసి అయిపోతారు విత్ ఇన్ సెకండ్స్లో. అది లాగేస్తుంది. అది సమీపింపరాని తేజస్సు, నన్ను ఎవడు సమీపించలేడు. సమీపించని దేవుణ్ణి నువ్వెప్పుడు చూసావు? సమీపింపరాని తేజస్సును కలిగి, మళ్ళీ మొదటి నుంచి చదవండి.
సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయన లేదు, ఎవడును ఆయనను చూడనేరడు. చెప్పాడండి ఆయన. ఎవడు చూడలేడు, దేవుని చూడలేడా? చూడలేడు, చూడనేరడు. దేవుడు కనిపించడా? కనిపించడు. దేవుణ్ణి చూడలేవా? చూడలేవు. మరి ఎవరు ఆ దేవుణ్ణి చూడనప్పుడు, సమీపింపరాని తేజస్సు కలిగిన ఆయనే ఉన్నప్పుడు, మరి అలాంటి దేవుని, అలాంటి తండ్రిని, మనందరికి జన్మనిచ్చినటువంటి ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుణ్ణి చూడాలని మనం అనుకోమా? నేనైతే అనుకున్నానండి. దేవా ఖచ్చితంగా నేను నిన్ను చూడాలి, ఖచ్చితంగా చూడాలి. మా అమ్మని చూశాను, మా నాన్న చూశాను. మరి నువ్వేది? మా అమ్మని నన్ను ఎత్తుకుంది, నువ్వేమంటావు? ముదిము వచ్చే వరకు ఎత్తుకున్నానన్నా. ఇదేటో మరి ఇది నిజమో అబద్ధమో ఆ దేవుడికే తెలుసు అనుకున్న మనసులో. మీరు ఆలోచించండి, అంతేనా? దేవుడు ఎప్పుడు ఎత్తుకుంటాడట? ముదిము వచ్చే వరక అగో పిల్లని ఎత్తుకుని చూడండి, దించదు. పిల్లల్ని ఎత్తుకొని అలాగో తల్లి అయినా ఒక తండ్రి అయినా తన బిడ్డలు తన దగ్గరే ఉండాలి అని తన్ను తాను చూపించుకోవాలనుకొని లోకములో ఎంతో మంది తల్లిదండ్రులు ఉన్నటువంటి ఈ లోకములో మరి తల్లి కంటే గొప్పవాడు అంటున్నారు, తండ్రి కంటే గొప్పవాడు అంటున్నారు, అందరికంటే గొప్పవాడు అంటున్నాడు. ఆయనలో ఈ ప్రేమ లేదా? ఆయనను నీకు చూపించుకోవాలని ఆయన ఆశపడ్డా? అందుకే దేవుడు ఏమనుకున్నాడో తెలుసా? సమీపింపరాని తేజస్సు కలిగినటువంటి నన్ను మనుషులలో ఎవడూ నన్ను చూడకపోయినా, నా స్వరము వినకపోయినా, నేనంటే ఏంటో నా పిల్లలకు నేను చూపించుకోవాలని దేవుడు ఆశపడ్డాడండి. నేనేంటే ఏంటో చూపించుకుంటాను, నా పిల్లలకు నేను చూపించుకుంటాను. ఒక తండ్రి కొడుకు దగ్గరే ఉన్నప్పుడు, ఒక తల్లి కొడుకు దగ్గర ఉన్నప్పుడు, ఒక తల్లి తన కొడుకుని చూస్తున్నప్పుడు, ఆ కొడుకు తల్లిని చూస్తున్నప్పుడు, తండ్రినైనటువంటి నేను, దేవుడినైనటువంటి నేను నా పిల్లలకు నేను కూడా కనిపించాలి, నా పిల్లలకు నేనేంటో అన్నది నేను చూపించుకోవాలి. కనిపించని నేను, అదృశ్యుడైనటువంటి నన్ను దృశ్య రూపకంలో మానవులందరికీ చూపించుకోవాలని దేవుడు ఆలోచించి ఒక పెద్ద ప్రణాళిక వేశాడండి. అదేంటో తెలుసా? రోమాపత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చూడండి. రోమాపత్రిక 1వ అధ్యాయం 19వ వచనము. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. అంటే నీ దగ్గర పెట్టేశాడట. దేవుని గురించి తెలుసుకోవాలంటే దేవుని గురించి దేవుడు విషదపరిచేశాడట. వారి మధ్య, నీ దగ్గరే కనిపించని దేవుణ్ణి, అదృశ్యుడైన దేవుని, ఏ కాలంలో ఎవరూ చూడలేని ఆయనను దేవుడు ఏమనుకున్నాడంటే మీ మధ్యనే నేను విషదపరుచుకోవాలనుకుంటున్నానని డిసైడ్ అయిపోయాడు ఆయన. చూడండి, అదే మాట్లాడుతున్నాడు ఆయన. మళ్ళీ చదువుతాడు, మళ్ళీ ఫస్ట్ 19. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య, మీ మధ్య ఈవేళ రేపు మీకు చూపించేస్తాను ఖచ్చితంగా దేవుణ్ణి. దేవుడు అది వారికి విశదపరిచను. ఆయన అదృశ్య లక్షణాలు. నాయన నేను కనిపించను, నేను కనిపించను, నేను అదృశ్యుణ్ణి, నేను కనిపించను, అదృశ్యుణ్ణి. అదృశ్యుడైనటువంటి నన్ను దృశ్య రూపకంలో నీకు చూపించుకోవాలనుకుంటున్నాను అని దేవుడు అంటున్నాడండి. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తి, దేవత్వము,
జగదుత్పత్తి. జగదుత్పత్తి ఏ ఉత్పత్తి అట? జగదుత్పత్తి. జగదుత్పత్తి అంటే అర్థం ఏంటి చెప్పండి? జగదుత్పత్తి. జగదుత్పత్తి మొదలుకొని, జగదుత్పత్తి అంటే జగత్తు, ఈ సృష్టి, ఈ భూమి, ఈ విశ్వం, నక్షత్రాలు, జగదుత్పత్తి మొదలుకొని అంటే ఈ సృష్టి ప్రారంభము నుండి నువ్వు వెళ్ళిపోవాలన్నమాట. ప్రారంభానికి వెళ్ళిపోవాలి. ఆయన అదృశ్య లక్షణమును, ఆయన నిత్యశక్తి దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని నువ్వు ఎక్కడి నుండి దేవుని రీసెర్చ్ చేయాలంటే జగదుత్పత్తి. ఈ జగత్తులో మొదటిగా ఉత్పత్తి అయినది, కలిగించినది, చేయబడినది, పుట్టినది, సృష్టింపబడినది ఏది చెప్పండి? ఏం అర్థం లేదా? తెలుగే మాట్లాడాను. జగదుత్పత్తి మొదలుకొని ఎక్కడి నుండి నువ్వు మొదలు పెట్టాలో తెలుసా? నా గురించి తెలుసుకోవాలంటే జాన్సన్ విక్టర్, దేవుని గురించి తెలుసుకోవాలనుకుంటే, దేవుని గురించిన క్లియర్ పిక్చర్ నీకు తెలియాలంటే జగదుత్పత్తి మొదలుకొని, జగదుత్పత్తి జగత్తులో, ఈ సృష్టిలో, ఈ విశ్వంలో మొట్టమొదటిసారిగా కలిగినది ఏది? అక్కడి నుండి మనం ఆలోచించాలట. ఈ విశ్వంలో మొదట ఏం కలిగింది? అరటిపండ. ఏది కలిగిందండి? దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, దేవుడు మంచిదైనట్టు చూశాను, మొదటి దినమాయను. జగదుత్పత్తి మొదలుకొని ఈ విశ్వంలో మొదట పుట్టినది ఏది? వెలుగు. క్లియర్గా చెప్తున్నాడండి ఆయన. రోమాపత్రిక పౌలు గారు రాస్తున్నారంటే చాలా టఫ్ సబ్జెక్ట్ అది. జగదుత్పత్తి మొదలుకొని అంటే నువ్వు మధ్యలో రాకో. నా గురించి నువ్వు తెలుసుకోవాలంటే స్టార్టింగ్ నుండి రావాలి. అప్పుడే నేను నీకు క్లియర్గా అర్థమవుతాను. ఇంటర్వ్యూల తర్వాత వచ్చామనుకోండి, సినిమాకి ఏమర్థం అవుతుంది? వాళ్ళని అడుగుతారు, ముందేమైంది, ఇతనెవరు అతనెవరు, వీళ్ళెందుకు మధ్యలో ఇలా కొట్టుకుంటున్నారు? జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించు. మొదటి దినం ఏం జరిగింది, రెండో దినం ఏం జరిగింది, మూడో దినం ఏం జరిగింది, నాలుగో దినం ఏం జరిగింది, ఐదో దినం ఏం జరిగింది, ఆరో దినం ఏం జరిగింది, ఏడవ దినం దేవుడు ఏం చేశాడో అన్నది. జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను నువ్వేం చేయాలంటే ఆలోచించన్నాడు. అంటే ఆలోచిస్తే ఏమర్థం అవుతుంది? ఆయన గురించినటువంటి సంగతులు క్లియర్గా మనకు అర్థమైపోతాయి. తేటగా క్లియర్గా. అంటే దేవుడి గురించి దేవుడు ఏమనుకున్నాడు? నా గురించి నేను చెప్పేసుకోవాలనుకుంటున్నాను, నా గురించి నేను చూపించేసుకోవాలనుకుంటున్నాను. తండ్రి అయినటువంటి నేను, దేవుడనైనటువంటి నేను, సృష్టికర్తనైనటువంటి నేను లోకములో ఉన్న నా పిల్లలకు వారి మధ్య విశదపరిచేసుకోవాలనుకుంటున్నాను. ఎలా విశదపరిచాడు? జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించండి, దేవుడంటే ఏంటో నీకు అర్థమైపోతుందని అన్నాడు. ఆలోచిద్దాం. దేవుడు మొదట ఏం కలిగించాడు విశ్వంలో? ఇందాల విన్నారు, ఏం చేశాడు? వెలుగు. ఎందుకు వెలుగు చేశాడు? ఎందుకు దేవుడు వెలుగు చేశాడు? మొదటి దినం వెలుగుంది, రెండవ దినం ఆకాశం ఉంది, మూడవ దినం భూమి ఉంది, నాలుగో దినాన సూర్య చంద్ర నక్షత్రాలు ఉన్నాయి. ఇవి వెలుగే. ఈ వెలుగేంటి? మొదటి రోజు కలిగిన ఆ వెలుగేంటి? అసలు దేవుడు ముందు వెలుగే ఎందుకు చేసుకున్నాడు? ఆయన గురించి ఆయన చెప్పుకోవాలనుకున్నాడు అన్నమాట. ఏమని చెప్పుకున్నాడు అనుకున్నారు? నేనెవరినో తెలుసు నాయన, నా లక్షణం ఏంటో తెలుసా, నా స్వరూపం అంటే ఏంటో తెలుసా, నేను సమీపింపరాని తేజస్సు, మహా వెలుగు, తేజస్సు, ప్రకాశం. దేవుడట వెలుగట. అంటే ఆయన గురించి ఆయన చెప్పుకోవాలనుకున్నాడు. అందుకే దేవుడు మొదట ఏం చేశాడు తెలుసా? వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగనంటే ముందు వెలుగు చేశాడు. ఆ వెలుగు చూస్తే నీకేమనిపించాలి?
ఈ వెలుగు పడిన మరుక్షణం చూసారా మీరు అందరూ కనిపించేస్తారు. అది ఆగిపోతే మీరెవరు కనిపించరు. అంటే నాయనా మిమ్మల్ని అందరినీ నేను చూస్తూనే ఉంటాను. నేను వెలుగుగా ఉన్నాను, మీరెవ్వరు దాగోలేరు. నేను వెలుగుని. ఈ వెలుగైనటువంటి నేను ఈ లోకములో పిల్లలైనటువంటి మీకు నా గురించి నేను చెప్పుకోవాలనుకున్నాను కనుక దేవుడు తండ్రి ఎలా ఉంటాడో అని మీకు తెలుసుకోవాలనుకుంటే ఒకసారి వెలుగు చూడండి. అది ఆరిపోతుందా? సూర్యుడి మీదకి వెళ్ళి చెమ్ముడు నీళ్ళు పంపేస్తే ఆరిపోద్దా? నేటికి ఆరలేదు. ఆరదు 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 ఆరదు. నిత్యశక్తి నిత్యశక్తి నిత్యశక్తి. వెలుగు సమీపింపరాని తేజస్సు. అంటే నేనెవరో తెలుసా? తండ్రి, నీ తండ్రి అయిన దేవుడనైన నేనెవరో తెలుసా? వెలుగు. నా దగ్గరకు వస్తే ఎవడని ఏమైపోతాడు? మాడిపోతాడు. మాడిపోతారు. కోటాను కోట్ల మంది దేవదూతల్ని పరలోకంలో దేవుడు కలిగించుకున్న భయంకరమైనటువంటి దేవదూతల వాళ్ళు. అలాంటి మహా దేవదూతలైనటువంటి అవి మన తండ్రి అయిన దేవుణ్ణి పట్టుకొని బిగించి ఎక్కడో కట్టేస్తే అంతే కదండి. అతన్ని కొట్టేస్తే, అతను అందరూ కలిసి బంధించేస్తే, వెలుగును బంధించడం ఈ ప్రపంచంలో ఎవడు తరము కాదు. అందుకే ఒక సినిమా యాక్టర్ అన్నాడు, అరిచేతితో సూర్యుని నీవు ఆపలేవు. బా ఆహా, అరిచేతితో సూర్యుని ఆపలేకపోతే ఆ దేవుడు వెలుగుగా ఉంటే ఆ దేవుణ్ణి ఎవడాపగలడు? ఎవడు అడ్డుకోగలడు? ఎవడు బంధించగలడు? ఏది ఈ వెలుగును పట్టుకోండి. పట్టుకోగలరా? ఈ లైట్ని పట్టుకోండి. అక్కడికి వెళ్ళి పట్టుకోవడం కాదు, ఈ వెలుగుని ఏడు బంధిస్తావు? నీ తండ్రి అంటే నేనదేరా. నన్నెవడు చంపలేడు, నేనెవడికి దొరకను, నన్నెవడు పట్టుకోలేడు. నేనంటే ఏంటంటే వెలుగు, మహా వెలుగు. నా లక్షణం ఏంటో తెలుసా? లైట్, కాంతి. ప్రపంచంలో ఉన్నటువంటి ఒక బస్సు కంటే, ఒక కారు కంటే, ఒక విమానం కంటే, ఒక రాకెట్ కంటే ప్రపంచములో అతి వేగముగా ప్రయాణం చేసేది ఒకే ఒకటి ఉంది. అదేంటి తెలిసి? కాంతి. అన్నిటికంటే వేగం ఏ వేగం? కాంతి వేగం అన్నారు. అది కాంతి, చాలా స్పీడు. నువ్వైతే లేట్ అవుతావేమో కానీ నేనైతే స్పాట్లో వచ్చేస్తాను నీ దగ్గరికి. అది నేను. మీ నాన్న అయిన నేను మహా వెలుగుని. నేను ఎలా ఉండాలో నీకు చూపించాలి కదా మరి నీవు. అదిగో వెలుగు చూడు, అలా ఉంటాను నేను. మహా వెలుగు. నా నుండి ఎవరు తప్పించుకోలేరు. నేను ఎక్కడికైనా దూరిపోతాను, నేను ఎంత వేగంగా అయినా వెళ్ళిపోతాను. నేను వెలుగున్నాయన. జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం ప్రారంభించాను అన్నాడు. అందుకే నేను ప్రారంభించాను. దేవుడు రెండవ రోజు ఏం చేశాడు? బైబిల్లో ఆదికాండం 1వ అధ్యాయం 6వ వచనం. జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచుగాకని పలుకగా దేవుడు ఆ విశాలము చేసి విశాల క్రింది జలములను విశాల మీది జలములను వేరు చేశాడు. ఆ ప్రకారం ఆయన ఆ దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టెను. దేవుడు రెండవ రోజు చేసినది ఏంటండి? ఎందుకు చేశాడు? ఆకాశము దేవుడు ఎందుకు చేశాడు? కళ్ళు పైకెత్తి చూడండి, ఎంత ఉంది ఆకాశం? చాలా పెద్దది. నువ్వెంతున్నావు? 6 అడుగులు. అసలే పొట్టోడివి. ఏమండి, 6 అడుగులున్న మానవునికి అతి పెద్దదైన ఆకాశం అవసరం అంటారా? ఈ సైజు సరిపోద్ది అంటారా? చెప్పండి. ఇది చాలు కదండి, మనకేది ఇంకేది సరిపోద్ది.
ఇది చాలండి, ఇంకా కొంచెం కావస్తే కొంచెం ఎత్తుగా. ఏంటి అంత పెద్ద ఆకాశం ఎందుకు? ఎప్పుడైనా మీరు చూశారు? మీరు దేవా ఏటి తండ్రి ఇంత పెద్ద ఆకాశం ఎందుకు? ఇంత పెద్దదొద్దు, కొంచెం తగ్గించుకోవచ్చు కదా. నా లక్షణం చెప్పుకుంటాను నాయన, నా గురించి నేను చూపించుకోవద్దా? నీ తండ్రినైనా నేను ఎలా ఉంటానో అన్న నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ నీకు నేను చెప్పొద్దా? అందుకే నేనెవరో తెలుసా, నేను ఎలా ఉంటానో తెలుసా? ఒకసారి ఆకాశం చూడు. చూసావా? ఆకాశం చూసావా? అంత పెద్దదుంది. ఎందుకో తెలుసా? నీ గురించి కాదు, ఆ ఆకాశము చేసింది నా గురించి నేను చెప్పుకోవడానికే అంత పెద్దదైన ఆకాశము చేశాను. అందుకనే దేవుడు అంటున్నాడు, అసలు నేనేంటో తెలుసా, నా సంగతి ఏంటో తెలుసా? చూడండి ఏమన్నాడు, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనము. ఆకాశ మహాకాశం సైతము పట్టజాలవు. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 27. మొదటి రాజులు 8వ అధ్యాయం 27వ వచనము. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఎందుకంటే చేయడంటే ఆకాశ మహాకాశము, ఆకాశము మహాకాశము, ఆకాశ మహాకాశములు సైతము నన్ను పట్టజాలవు. తన పాదమే ఈ భూమిపై పెట్టి నీ ప్రక్కనున్నాడులే. అంటే దేవుడు ఎక్కడున్నాడు నీకు తెలీదు. పాదం పెట్టుకున్నాడు ఆయన. బైబిల్లో రాయబడిందండి. నమ్ముతావా? నువ్వు నమ్ముతావా? మీరు నమ్మరేమో, నేను నమ్ముతాను. నమ్మపోతే మానేయండి, నేను నమ్ముతాను. దేవుడు భూమి మీద పాదం పెట్టుకున్నాడట. ఎందుకు పాదం పెట్టుకున్నాడో తెలుసా? ఎందుకు భూమిని చేశాడు తెలుసా? నాయన, నా పాదం ఎంత ఉంటుందో నా గురించి నేను చెప్పుకోవాలి. తండ్రినైనా నేను ఎక్కడ ఉన్నానో నా పాదం ఎంత ఉందో చూపించుకోవాలి. నా సైజ్ ఎంత ఉందో చూసుకోవాలి. నేనేమై ఉన్నానో చూసుకోవాలి. నీకు చూపించాలి. సృష్టింపబడిన ప్రతి వస్తువును ఆలోచించు. వెలుగు నేనే, ఆకాశము అది నా సైజే, భూమి ఇది నా సైజే. 3వ దినములో భూమిని చేసినటువంటి ఆ దేవుడు ఆ భూమి తర్వాత ఏం చేశాడు తెలుసా? గడ్డిని, విత్తనములిచ్చి చెట్లను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకారం ఆయన ఎక్కడ పాదం పెట్టుకున్నాడు? భూమి మీద. గడ్డి ఎక్కడ పుట్టింది? భూమి మీద. మొక్కలు ఎక్కడ పుట్టే? భూమి మీద. చెట్లు ఎక్కడ పుట్టే? భూమి మీద. పండ్లు ఎక్కడ పుట్టే? భూమి మీద. కాయలు ఎక్కడ పుట్టే? భూమి మీద. అంటే అర్థం ఏంటో తెలుసా? నేను భూమి మీద పాదం పెట్టుకున్నాను చూసావు? ఈ పాదం పెట్టుకున్న భూమి మీద నేను చేసినవి పళ్ళు, నేను చేసినవి కాయలు, నేను చేసినవి మొక్కలు, నేను చేసినవి గడ్డి, ప్రతి విత్తనములిచ్చి చెట్లను నేనే మొలిపించాను. అంటే తండ్రి అయినటువంటి నేను ఎవరినో తెలుసా? నాలో ఏముందో తెలుసా? నాలో ఒక పులుపు ఉంది జాన్సన్, నాలో ఒక తీపి ఉంది జాన్సన్, నాలో ఒక ఒగరుంది జాన్సన్, నాలో రకరకాలైనటువంటి రుచులున్నాయి. రకరకాల రుచులు. చింతకాయ అది ఎలా ఉంటుంది? నిమ్మకాయ ఎలా ఉంటుంది? ఉసిరికాయ ఎలా ఉంటుంది? మామిడి పండు ఎలా ఉంటుంది? యాపిల్ పండు ఎలా ఉంటుంది? బత్తాయి పండు ఎలా ఉంటుంది? ద్రాక్ష పండు ఎలా ఉంటుంది? అరటి పండు ఎలా ఉంటుంది? ఇవన్నీ దేవుడు ఎందుకు చేశాడో తెలుసా? నేను ఎక్కడ పాదం పెట్టుకుంటానో ఆ పాదం పెట్టుకున్న దాని చుట్టూ ఆహారం 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 ఆహారం. ఆ పండు నేను చేసిందే, ఆ కాయ నేను చేసిందే, ఆ రుచి నేను చేసిందే. అవన్నీ దేవుడు మీకు ఇవ్వలేదా? ఏంటి ఇవ్వలేదండి? ఇచ్చాడండి. ఒక కోడిని ఇవ్వలేదా ఆయన? ఒక మేకని ఇవ్వలేదా? ఒక జంతువుని ఇవ్వలేదా? మీరు రోజు తినే ఆహారం అంతా కూడా ఎవరిదనుకున్నారు? ఆయన కలిగిస్తేనే వచ్చింది ఇదంతా. ఇదంతా ఎందుకని చేశాడో తెలుసా? ఎందుకు చేశాడో తెలుసా అండి? నాయన జాన్సన్, ఇది నేను చేసినది నాలో ఉన్న రుచి,
ఈ మొక్క ఇక్కడికి రాకముందు ఈ మొక్క ఎక్కడుంది? మట్టిలో ఉంది. ఆ మట్టిలోకి ఈ మొక్క రాకముందు దేవునిలో ఉంది. మాట వలన కలిగింది ప్రకృతి. మాట వలన మట్టి, మట్టి నుండి మొక్క, మొక్క నుండి కాయ, కాయ నుండి పండు. ఆ పండును తింటేనే 32 పండ్లోకి వెళ్తాయి. అవి ఎక్కడివి? నేను కలిగించాను. పెళ్లి సంబంధాలు అప్పుడప్పుడు మగపిల్లలు కదండి. మగోళ్ళందరికీ ఎలాగుంటుందంటే ఒక్కరిని చూడరు. ఒక్కరిని చూడు, ఇద్దరిని సెలెక్ట్ చేయి, ముగ్గురిని చూడు, ఏదో మరి సినిమా డైలాగులండి. ఎన్నో పెళ్లి సంబంధాలకు వెళ్తారు కదండి, వెళ్తారు కదా. మీరు చేసుకునేటటువంటి అమ్మాయి ఫోటో ఇలా చేసి, ఇదిగో అమ్మా నువ్వు చేసుకోవలసిన పెళ్లి కొడుకు ఇతనే అని అనేసి ఈ ఫోటో ఇచ్చి ఇలా కాపురం చేసుకో అంటే ఏమంటారు? ఏమండి? నీకు ఒక అమ్మాయి ఫోటో ఇలా తీసేసి, ఇదిగో నాయన ఇదే ఫోటో, నువ్వు కాపురం చేసుకో అంటే ఏమంటారు? మీరు చెప్పండి, ఏమంటారా? చెప్పు, ఏమంటారు? ఫోటోలు వద్దండి బాబు, ముందు అమ్మాయిని పంపించండి. ఫోటోలు వద్దండి, అబ్బాయిని పంపించండి. ఎందుకు పంపించాలి? నేను అనుభవించాలి అంటావు. అమ్మాయిని ఫోటోలో వద్దండి, అనుభవించాలి, ఆవిడ రావాలంటారు. లోకములో ఒక మనిషికి ఫోటోలో చూపించిన ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఈ అమ్మాయిని అనుభవించు అంటే కాదు, నాకు డైరెక్ట్ గా ఉండాలని ఒకవేళ అంటే, దేవుడు కూడా ఏం చేశాడు తెలుసా? నాలో పులుపు ఉందిరా, నాలో తీపి ఉందరా, నాలో రకరకాల రుచులున్నాయిరా, అందుకే నువ్వేం చేస్తావు తెలుసా? అనుభవించు. ఎల్లు తెంపుకో. మామిడి పండు ఎలా ఉంది? బాగుందా? యాపిల్ పండు బాగుంది. సీతాఫలం ఇది బలేగా ఉంది. దానిమ్మ పండు ఇది కూడా బాగుంది. అరటి పండు అది కూడా బాగుంది. చెరుకు కర్ర అది కూడా ఏంటి? కర్రలో తీపా, అదే వెరైటీ నాయన. అంతే కదండి. ములంకాయ కూడా ఉంది, ఇది వండుకొని ఆయన బలేగా ఉంటది. ఏటినైనా ఈ పులిపేటి ఎందుకు ఇచ్చావు? అనుభవించు. ఈ తీపి ఎందుకు ఇచ్చావు? అనుభవించు. ఈ అరటి పండు ఎందుకు ఇచ్చావు? అనుభవించు. అంటే ఈ రోజు ప్రతి మనిషి దేవుడిని ఏం చేస్తున్నాడు తెలుసా? అనుభవిస్తున్నాడని మర్చిపోకండి. ఆయన ప్రేమను నువ్వు అనుభవిస్తున్నావు. ఒక పండు తిన్నావంటే ఆ పండు ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా? ఆయనలో నుండి వచ్చినది. నాయన నాలో స్వీట్ ఎక్కువరా, నాలో స్వీట్, షుగర్ వ్యాధి కాదు నాది. అంతేనా? దేవుడు ఎవరండి? దేవుడు ఎవరు? ఏంటి మీకు అరటిపండు కావాలంటే ఆయన ఇవ్వలేరా? స్వర్గంలోకి వెళ్ళిపోయి నువ్వు అక్కడ అరటిపండు, హైదరాబాద్ చొక్కలున్న అరటిపండు అడుగుతావా? ఆ చొక్కలున్న అరటిపండు చేసింది ఈ భూమి మీద ఆ దేవుడే. నాయన ఎంత తిండి కావాలి చెప్పు? అంత అసలే తిండి ప్రియులు కదా, భోజనం పిచ్చోళ్ళు. హైదరాబాద్ దమ్ బిర్యానీ ఏంటి? ఇది హైదరాబాద్ అనుకున్నావు? కాదు నాయన, నాది. ఆ బియ్యం నాది, ఆ మసాలా నాది, ఆ నూనె నాది, ఆ నెయ్యి నాది. నేను కలిగించితేనే హైదరాబాద్ వచ్చింది, హైదరాబాద్ లో బిర్యానీ వచ్చింది. అది ఎవరిది? నాది. అనుభవించడం లేదా? పెళ్లి చేసుకునే ముందు భార్యను అనుభవించాలనుకుంటావు, అంతేనా? పెళ్లి చేసుకుంటే భర్తను అనుభవించాలనుకుంటావు, అంతేనా? ఒక చిన్న పిల్లడు కనిపిస్తే ముద్దు పెట్టుకోవాలనుకుంటావు, అంతేనా? మరి ఇవన్నీ దేవుడినైనా నేను ఇవ్వలేదా నీకు? నాలో ఉన్న తీపిని నువ్వు అనుభవించాలని తీపి చేశాను. నాలో ఉన్న పులుపు అనుభవించాలని పులుపు చేశాను. నాలో ఉన్న చేదు అనుభవించాలని చేదు చేశాను. నాలో ఉన్న రకరకాల రుచులన్నీ నువ్వు అనుభవించాలని ఈ ప్రకృతిలో ప్రతిదీ చేశాను కనుక రుచి చూసి తెలుసుకొనేసాడు. అంతే అంతే, ఒకే మాట ఆయన చెప్పేశాడు. టేస్ట్ చేయి, రుచుడు. ఎందుకు చేశాడు సృష్టి తెలుసండి? నేనే నాయన, దాన్ని చూడు. దేవుడినైనా నేను కనిపించను కదా, కనిపించని నన్ను అనుభవించాలంటే ఎలా? అయితే నేను నాలో ఉన్న రుచంతా నేను చేసి పెడతాను. ఒక పండులో తిను, దీన్ని తాకు, దీన్ని అనుభవించు, దీన్ని ఆరగించు. దేవుడినైనా నేను ఇచ్చానని అప్పుడు నువ్వు నమ్ముకో. 3వ రోజు భూమి మీద మొక్కలన్నీ చేసేశాడు. 4వ రోజు స్టార్ట్ చేశాడు. ఏంటది? పగటి నేలుటకు పెద్ద జ్యోతి, రాత్రి నేలుటకు చిన్న జ్యోతి, నక్షత్రములను, గ్రహాలను, మొత్తం విశ్వం అంతటినీ చేసేసాడండి. విశ్వంలో మొత్తం గ్రహాలని చేసేసాడు.
చంద్రుని చేశాడు, సూర్యుని చేశాడా? దేవుడే చేశాడు 4వ రోజు. ఎందుకు 4వ రోజు సూర్యుని చేశాడు? సూర్యుని ఎవరు చేశారు? సూర్యుడు ఎలా ఉన్నాడు చెప్పండి. అందుకే నేను మొన్న మీటింగ్లో, శూన్యములో సూర్యుడు ఎందుకు అలా ఉండిపోయాడో తెలుసా? ఆధారం ఎవరు? ఆధారభూతుడు ఆయనే. శూన్యంలో ఎందుకు ఉండాలండి? ఏ శూన్యంలో ఒకటి పెట్టు, ఉండదు. అది ఎందుకు శూన్యంలో ఉంది? సూర్యుడు ఎందుకు శూన్యంలో ఉన్నాడు? చంద్రుడు ఎందుకు శూన్యంలో ఉన్నాయి? నక్షత్రాలు ఎందుకు శూన్యంలో ఉన్నాయి? గ్రహాలన్నీ ఎందుకు శూన్యంలో ఉన్నాయి? అవన్నీ ఎందుకండి అలా ఉన్నాయి? అవన్నీ వరుసగా అలా ఒకటొకటి తిరుగుతూ భూమిని పట్టుకొని, సూర్యుని పట్టుకొని, చంద్రుని పట్టుకొని, నక్షత్రాలను పట్టుకొని, గ్రహాలు పట్టుకొని, అన్ని పట్టుకుంటే ఎలా ఉంటుందండి? నిజంగా దేవుడికి ఇలాంటి బొమ్మేసి ఫోటో వేయాలండి. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, మంచి గ్రాఫిక్స్ చేసేవాడు ఉంటే సూర్యుడిని, చంద్రుడిని, మొత్తం విశ్వమంతా ఆయన ఇలా చేతితో పట్టుకుంటే ఎలా ఉంటుందండి? పట్టుకోలేడా? నువ్వే పట్టుకుంటావు 3 కేజీలు బియ్యాన్ని, అంతేనా? పెద్ద చాటలో కాయగూరలన్నీ వేసుకొని అలాగా రౌండ్ బంతిల్లాంటి తీసుకొని వెళ్తుంటావు, అంతేనా? మామిడి పళ్ళు సీజన్లో ఏం చేస్తారు? పెద్ద బుట్ట కొనుక్కొని బుట్టను ఎత్తుకొని వెళ్ళిపోతావు. అవన్నీ ఎలా ఉంటాయి? రౌండ్గా లేవా? ఒక బుట్టలో ఉన్నటువంటి పళ్ళు నువ్వే మోసేస్తుంటే సూర్య చంద్ర నక్షత్రాలు ఇవన్నీ ఎవరు మోస్తున్నాడండి? అందుకే అన్నాడు దేవుడు, ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళం ఆయన వలన నడిపింపబడినవై. ఆయనే నడిపిస్తున్నాడట. సూర్యుని నడిపిస్తున్నాడు, చంద్రుని నడిపిస్తున్నాడు, నక్షత్రాలు నడిపిస్తున్నాయి. అందుకే నేటి వరకు ఎప్పుడు యాక్సిడెంట్స్ జరగలేదు. కానీ మన దగ్గర నడుపుతున్న ట్రైన్ యాక్సిడెంట్, ఒక విమానం యాక్సిడెంట్, ఒక కారు యాక్సిడెంట్, ఒక బైకు రింగ్ రోడ్లో యాక్సిడెంట్. మానవుడికి తిన్నగా నడపడం రాదు. దేవుడు ఆయన నడిపితే ఎలా ఉంటుందో ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. సూర్య చంద్ర నక్షత్రాలు ఇవన్నీ దేవుడు ఎందుకు కలిగించాడు తెలుసా? నాయనా, శూన్యములో వీటినన్నిటినీ అవి కాలిపోతున్నా పట్టుకోగలను. అది నీ తండ్రి అంటే. దీన్ని ఇలాగంటే తిప్పగలను. నువ్వు బంగారం తిప్పుతావు, తాడుతో కట్టి ఇలాగని ఇలాగనగానే తిరుగుతుంది. అది నీ చేతి మీద నువ్వు తిప్పేది బంగారాన్ని. నా చేతి మీద నేను తిప్పేది భూమిని, సూర్యుని, చంద్రుణ్ణి, నక్షత్రాలని, వీటినన్నిటినీ తిప్పుకొని బంతాటాడినట్టుగా గ్రహాలను ఆడేసుకుంటాను. అది మీ దేవుడు అంటే కాదా? మనిషి 10 బంతులేసి ఇలకిలకిలకిలకిలకిలకిలకిలకి తిప్పుతున్నా. మరి గ్రహాలు 9 గ్రహాలు అంటున్నాడు, 8 గ్రహాలు అంటున్నాడు. మరి ఇవన్నీ ఎవరు తిప్పుతున్నారు? నువ్వా, నీ బాబా? దేవుడు. ఇదంతా ఎందుకు చేశాడు తెలుసా? దేవుడు నేనే నాయన ఇదంతా చేశాను. ఇదంతా చూస్తే నీకేమనిపించి తెలుసా? నా లక్షణం అంటే ఏంటో నీకు అర్థమైపోవాలి. 5వ రోజు దేవుడు ఏం చేశాడు? మొత్తం చేపలు, సముద్రపు చేపలు, సముద్రంలో ఉన్న చేపలను ఎందుకు చేశాడు చెప్పండి? నువ్వు సముద్రంలోకి వెళ్తే ఏమైపోతావు? నువ్వు మునిగితే మరి బయటికి రావు, చచ్చిపోతావు, అంతేనా? అదే చేప, అది మునిగితే చావదు. ఎన్ని రోజులైనా నీటిలో మునిగి చావదు. నువ్వు 5 నిమిషాలు మునిగిపోతే చచ్చిపోతావు. ఎందుకు చేశాడు తెలుసా చేపని? నా లక్షణం నాయన, నేను నీటిలో ఉండగలను, నన్ను ఎవడు చంపలేడు. నేను నీటిలో ఉండగలను, నన్ను ఎవడు చంపలేడు. నేను పక్షిలో ఎగరగలను, నేను పక్షిలో ఎగిరిపోతాను. నేను ఎలాగంటే ఎగిరిపోతాను. నీటిలో ఉంటాను, భూమి మీద ఉంటాను. ఇందుగలడు అందు లేడని సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందు గలడు. ఎవరు? యెహోవా. ఎన్టీఆర్ కాదు, దేవుడండి. నాయన ఇదంతా నా లక్షణాలు నాయన చూడు. ఈ సముద్రములో ఎందుకు తెలుసా చేపలను చేశాను? సముద్రములో ఉన్నటువంటి చేప చనిపోకుండా నీటిలో ఎందుకు బ్రతకగలుగుతుందంటే దేవుడనైనా నేను కూడా అంతేనాయన. నన్ను నీటిలో ముంచేస్తే చచ్చిపోతాను అనుకుంటున్నావు కదా? లేదు, నేను చావను.
నేను చావను. 5వ దినాన్ని ఆయన లక్షణాలు చెప్పేసుకుంటున్నాడు. 6వ దినాన్ని జంతువులను చేశాడు. ఎవరెవరిని? పులి, సింహం, నక్కలు, కుక్కలు, ఎలుగుబంట్లు, అనేకమైనటువంటి జీవరాశులు, ఎన్నో జీవులను పుట్టించేస్తున్న. భూమిని పుట్టేస్తున్నాయి. అలా పుడుతున్నటువంటి టైముల్లో ఏది పుట్టిందో తెలుసా? ఒక తేలు పుట్టింది, ఒక జర్రి కూడా పుట్టింది. ఎప్పుడైనా తేలును వండుకున్నారండి? జర్రి నువ్వు వండుకోలేనివి ఎందుకు ఆయన చేశాడు నాకు చెప్పాలి మీరు. ఏంటి వండుకోలేని తేలు ఎందుకండి? మనకి వేస్ట్ కదా. వండుకోలేని జర్రి ఎందుకు చేశాడు? వేస్ట్ కదండి. అదెందుకు చేశాడు దాన్ని? ఎందుకు చేశాడంటే నాయన, పిచ్చి పిచ్చి వేషాలు వేసేవనుకో, నేను తేలిలాంటోడిని, ఒక్కటేసానంటే అయిపోతావు. నీకు తేలి వరకు అవసరం లేదు, దోమ చాలు నీకు. డెంగ్యూ దోమ నేనే. నెక్స్ట్ వస్తుంది చూడండి, పాట అదిరిపోద్ది. చివరి గడియ పాట కంటే 10 రెట్లు టాప్ మోస్ట్ లో ఉంది సాంగు. రిలీజ్ అవుతుంది, అదిరిపోద్ది. చరిత్రలో ఎవడు రాసి ఉంటాడు అలాంటి పాట. 2017. జరిని ఎందుకు చేశాడు? పిచ్చి వేషాలేకు, నా దగ్గరే ఉన్నావు, కుట్టేస్తాను. ఒక తేలు కుట్టేస్తాను, ఒక దోమ కుట్టేస్తాను, ఒక సింహం చంపేస్తాను, ఒక ఎలుగుబంటి పట్టేనా చీరేస్తాను. నేనంటే ఎవరో తెలుసా? నాలో ఉన్న క్యారెక్టర్ ఏంటో తెలుసా? ఒక ఆకలి తీర్చే క్యారెక్టర్ నా దగ్గర ఉంది. సముద్రములో ఉండే క్యారెక్టర్ నా దగ్గర ఉంది. నా దగ్గరికి ఎవడు సమీపింపలేని క్యారెక్టర్ నా దగ్గర ఉంది. భూమినైనా సూర్యునైనా, కాలిపోతున్న సూర్యుడినైనా తిప్పేసే కెపాసిటీ నాకుంది. నా చుట్టూరు ఆహారం ఉంది. నా చుట్టూ అతి భయంకరమైనటువంటి జీవరాశి ఉంది. ఒక్కొక్క దాన్ని వదిలేనంటే మీరు చస్తారు. ఇది దేవుడనంటే నేను ఇలా ఉంటాను. చూడగలవా? అన్నీ ఒకేసారి చూపించంటే ఎలా చూపించేస్తాడు? చూసే కెపాసిటీ నీకుండాలి, చూపించే కెపాసిటీ ఆయనకుంది. నువ్వు చూడగలవా? నువ్వేం చూడగలవు? నువ్వు చెప్పు. ఇక్కడే నీకు కనిపించదు, అలా అక్కడ ఎవరున్నారు చెప్పండి? కనిపించడం లేదండి, దగ్గర రండి అంటావు. ఏమండి ఆయన క్యారెక్టర్ చూసారా? ఒక వెలుగుగా, ఒక ఆకాశముగా, ఒక భూమిగా, ఒక నక్షత్రాలు, గ్రహాలుగా, ఒక చేపగా, ఒక జంతువులుగా, ఇవన్నీ దేవుడు ఎందుకు చేశాడో తెలుసా? సృష్టింపబడిన వస్తువులను మీరు ఆలోచించండి నాయన, ఆలోచించండి. మీ తల్లి అయితే ఎత్తుకున్నది 3 సంవత్సరాలు, నేను ఎత్తుకున్నది ఎంతకాలం? ముదిమి వచ్చు వరకు. శూన్యములో ఈ భూమిని పట్టుకొని తిప్పింది ఎవరు? నేనే. ఆ భూమి మీద ఎవరున్నారు? నువ్వు పాదం పెట్టుకొని ఉన్నావు. ఈ పాదం పెట్టుకున్నటువంటి నువ్వు పుట్టినది మొదలుకొని ముసలైపోయినంత వరకు ఈ భూమిని శూన్యములో పడిపోకుండా పట్టుకున్న వాడిని నేనే అయినప్పుడు ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వాడను నేను కాదా? ప్రేమైన దేవుని పిల్లరా, ఇలాంటి దేవుణ్ణి చూడాలనుకుంటున్నారా? వెలుగుగా ఉన్న దేవుణ్ణి చూడాలనుకున్నారా? ఆకాశ మహాకాశముల పట్టజాలని దేవుని చూడాలనుకుంటున్నారా? పాదము ఎంత ఉంది? భూమి పాదపీఠం అన్నాడు, అంత పాదము నా దేవుని చూడాలనుకుంటున్నారా? సూర్యచంద్ర నక్షత్రాలు శూన్యములో పట్టుకునేటటువంటి కెపాసిటీ ఉన్న ఆయనను చూడాలనుకుంటున్నారా? సముద్రములో ఉన్న ఆయన చూడాలనుకుంటున్నారా? ఆకాశంలో ఎగరగలిగే ఆయన్ని చూడాలనుకుంటున్నారా? జీవరాశులుగా ఉన్నటువంటి అలాంటి రకరకాల గుణగణాలు ఉన్నటువంటి, లక్షణాలు ఉన్నటువంటి అలాంటి దేవుణ్ణి చూడాలనుకుంటున్నారా? మరణిస్తే దేవుణ్ణి చూడాలనుకుంటున్నారా? మరణించక ముందే ఆయన లక్షణాలతో ఉన్న ఈ సృష్టిని చూసి దేవుడంటే ఇలా ఉంటాడా, అయితే అలాంటి అతన్ని నేను చచ్చిపోగానే డైరెక్ట్ గా చూడాలనుకుంటున్నారా? చెప్పండి. అన్నీ కలిసి ఉంటే ఎలా ఉంటుందండి? అంతేనా?
ముందు మీ దగ్గరికి ముందు చెయ్యిని తీసుకొచ్చి ఆ పిల్ల ఇలా ఉండదండి, చెయ్యండి, ఆవిడ కాలండి, ఆవిడ తాలూకు తలండి, ఆవిడ తాలూకు మొండేవండి అంటే ఎలా ఉండదండి? దేవుడు అందుకే ఇక్కడ మీకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. ఏంటది? నన్ను నువ్వు చూడలేవు, కానీ నేనేంటో నీకు చూపించుకోవాలనుకుంటున్నాననే దేవుడు ఈ మహావిశ్వాన్ని కలిగించాడు. ఈ మహావిశ్వములో ఉన్నవన్నీ ఆయన అదృశ్య లక్షణాలు. ఆయన లక్షణం నిత్యశక్తి, దేవత్వము. జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించండి. ఆలోచించావా ఏ రోజైనా? ఆ సూర్యుడు ఎందుకు శూన్యంలో ఉండాలి? ఆ చంద్రుడు ఎందుకు శూన్యంలో ఉండాలి? భూమి మీద ఎందుకు నీరుండాలి? భూమి ఎందుకు తిరుగుతుండాలి? తిరుగుతున్నటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి నీరు ఎందుకు కిందకి పడిపోకుండా ఉండాలి? ఎవరు పాదం పెట్టుకున్నారు, ఎవరు కూర్చున్నారు, ఎవరు నడిపిస్తున్నారు, ఎవరి వలన ఇవన్నీ జరుగుతున్నాయి, ఏ రోజు ఎవరు ఆలోచించారు చెప్పండి? దేవుణ్ణి ఏ రోజైనా చూడాలనుకున్నారు మీరు చెప్పండి? దేవుడేమో డైరెక్ట్గా రాత్రి ప్రార్థన చేసుకుని కళ్ళలో వెలుగుగా కనిపించాలా? అదేం చూస్తావు? వెలుగు వచ్చిందా? వెలుగు వచ్చా, ఏమైంది? ఏమవ్వలేదు. ఆయన ఇంత చిన్న ఆకారం అనుకున్నావా? కాదు, మహాకాశమైన మహాకాశములు పట్టజాలని పెద్ద మహాకారము. అలాంటి మహాకారం ఉన్నటువంటి ఆ దేవుడు తన పిల్లలు ప్రశ్నిస్తారని, దేవుడా మాకు ఏం చేసావని అడుగుతారని, ఒక తల్లిని, ఒక కొడుకు పుట్టిన తర్వాత ఒక బిడ్డ, నా తల్లి పాలు తాగాను అని నువ్వు చెప్పుకున్నావు చూసావు, నా తల్లి ప్రేమను పొందాను అని నువ్వు చెప్పుకున్నావు కదా. దేవుడా నువ్వేం చేశావు, నువ్వు నాకేం పెట్టావు, నువ్వు నాకు ఏం ప్రేమను చూపించావు, నేనేం ప్రేమను పొందాను నువ్వు అంటావని రకరకాలైన పళ్ళు చేసి అనుభవించన్నాడు, రకరకాలైన జంతువులు చేసి అనుభవించన్నాడు, రకరకాల రుచులు చేసి అనుభవించన్నాడు. ఇవన్నీ నువ్వు అనుభవించటం లేదా రోజు? ఒక తండ్రిగా అతను చేసినది చేశాడు. ఒక తల్లిగా ఏం చేసిందండి? 3 సంవత్సరాల తర్వాత శంక దించేసింది, బరువు అయిపోయాడని. అంతేనా? ఆయన ముదిమి వచ్చే వరకు ఎత్తుకుంటున్నాడు. ఎందుకు ఎత్తుకుంటున్నాడు తెలుసా? తండ్రి గనుక. ఆయన ఎందుకు ఈ సృష్టిని చేశాడో తెలుసా? తన గురించి తాను చెప్పుకోవాలని ఆయన డిసైడ్ అయిపోయాడు. నాయన, చనిపోయిన తర్వాత నేను ఎలా ఉంటానో అన్నది నువ్వు చచ్చిన తర్వాత తెలుసుకోవాలనుకుంటున్నావు చూసావు? కాదు, భూమి మీద బ్రతికుండగానే నా లక్షణాలన్నీ నీకు చూపించేస్తాను, నువ్వు అనుభవించదు గానని దేవుడు ఈ ప్రకృతిని కలిగించాడు. ఇదంతా విన్న తర్వాత నీకేం అర్థమైంది? దేవుడు ఇలా ఉంటాడా? దేవుడు ఇలా ప్రేమిస్తున్నాడా? తేడా జరిగితే అలా చంపేస్తాడా దేవుడు? అవునండి, దేవుని ప్రేమ చూపించాడు, దేవుడు పెట్టే ఆహారం చూపించాడు, దేవునిలో ఉన్నటువంటి ఆ కోపము చూపించాడు, దేవునిలో ఉన్నటువంటి రకరకాలైన లక్షణములు అన్ని చూపించాడని. అవే ఆయన అదృశ్య లక్షణములు. ఇలాంటి ఇన్ని రకాల లక్షణాలు ఉన్నటువంటి ఆ దేవుణ్ణి ఒక రోజు నువ్వేం చేయబోతున్నావు తెలుసా? మరణిస్తే కనిపించేది దేవుడేనా? చూస్తారా? రేపు చూపించబడును, కళ్ళు మూసుకోండి, అదిరిపోద్ది. ప్రేమగల మా తండ్రి, మీ లక్షణాలే చూసాం కానీ మిమ్మల్ని డైరెక్ట్గా చూడబోతున్నాం. మీరు ఎలా ఉంటారో, మీ రూపం ఏంటో దీనినంతటిని భూమి మీద మీరు బైబిల్లో రాశారు. దానిని మేము జాగ్రత్తగా పరిశీలించి అర్థం చేసుకొని మిమ్మల్ని కనుగొనగలిగేటట్లు సహాయం చేయమని ఇక్కడికి వచ్చినటువంటి మీ పిల్లలందరినీ కాపాడండి. ఇలాంటి మాటలు బోధిస్తున్నటువంటి నీ దాసుని జ్ఞాపకం చేసుకోండి. ఈ దాసుడు చేయుచున్నటువంటి పనిలో మీరు తోడుగా ఉండండి. ఇంకా మాణిక్యరావు ఇంకా అనేక సభలలో మాట్లాడి తండ్రి మిమ్మును లోకానికి పరిచయం చేయగలిగేటట్లు సహాయం చేయండి. మా పట్ల మీరు ఎన్నో చేశారు. మీ ప్రేమను పొందాలి అని ప్రేమనిచ్చారు.
మిమ్మల్ని అనుభవించాలని ప్రతి పండుని, ప్రతి పక్షిని, ప్రతి జీవరాశిని ఇచ్చారు. మీ గురించి తెలపాలనే 6 దినాల సృష్టిని చేశారు. ఇదంతా మీ స్వీయ చరిత్ర అని, ఇందులో ఉన్నవన్నీ మీ లక్షణాలే అని, మీరు కనిపించకపోయినా మీ పిల్లలకు చూపించుకోవాలనుకున్న మీ మంచి మనసును మేము అర్థం చేసుకొని వీటిని చూసి మీరు ఉన్నారని తెలుసుకొనగలిగేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్.